తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవోకు నిర్ణయించింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణకు నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆర్డినెన్స్ కు ఆమోదం లభించకపోవడంతో జీవో తేవాలని నిర్ణయించింది. చట్ట సవరణ బిల్లు ద్వారా 50% సీలింగ్ సడలించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో సీలింగ్ క్యాప్ ఎత్తివేశారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, యామిని, స్థానిక సంస్థల ఎన్నికలపైన కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. హైకోర్టు విధించినటువంటి గడువు లోపలే ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు, రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు 42% బీసీలకు రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తూనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నారు. అందులో భాగంగా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి విధిస్తూ ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నారు. వాస్తవానికి 50% కోట దాటకూడదు రిజర్వేషన్లో అని చెప్పి పంచాయతీరాజ్ చట్టంలో సవరణ తీసుకొచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. 285 సెక్షన్ ఏ అనేటువంటిది అందుకు సంబంధించినటువంటిదే. సో అయితే దాన్ని సడలించాలి, దాన్ని ఎత్తివేయాలి. అందుకోసము చట్ట సవరణ బిల్లును తీసుకురావాలి. ఆ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకురావాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ఆ మేరకు ఆ చట్ట సవరణ చేసి దాన్ని సీజ్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ల సీజు నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించి ఎత్తేసి 42% బీసీ రిజర్వేషన్లను ఇస్తూనే ముందుకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఒక జీవోను కూడా తీసుకువచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గడువు లోపే, హైకోర్టు విధించినటువంటి గడువు సెప్టెంబర్ నెలాఖరు లోపే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఈ మేరకైతే ప్రస్తుతం 23% రిజర్వేషన్లు మాత్రమే అమలవుతా ఉన్నాయి బీసీలకు. సో ఇప్పుడు ఈ చట్ట సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచడం ద్వారా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 69% రిజర్వేషన్లను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డులకు ఎక్కబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆ మేరకే ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఆ రిజర్వేషన్ల సీజ్ ఏదైతే ఉందో 50% మించకూడదని చెప్పి దాన్ని సడలిస్తూ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక మీదట రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే ఒకవేళ చట్ట సవరణ బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకపోతే, గవర్నర్ దగ్గర పెండింగ్లో పెడితే మాత్రము ఇక చేసినటువంటి ప్రయత్నాలన్నీ చేశాం కాబట్టి ఫైనల్గా పార్టీ పరంగానైనా ఇచ్చి ఖచ్చితంగా సెప్టెంబర్ 30వ తేదీ లోపే, సెప్టెంబర్ నెలాఖరు వరకే ఈ ఎన్నికల్ని నిర్వహించి ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని, కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్లో తీసుకున్నారు. ఆ మేరకు ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతా ఉన్నారు. ఆమోదించి గవర్నర్ కూడా పంపించబోతా ఉన్నారు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు. దాంతో పాటుగా ఈరోజు సమావేశంలో మరొక కీలకమైనటువంటి అంశం మీద చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన కూడా రేపు అందరూ చర్చ ఉంటుంది కాబట్టి శాసనసభ్యులందరూ కూడా సభకు హాజరు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశం జారీ చేశారు.
రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి ఈ చర్చ సందర్భంగా అనేటువంటి వ్యూహాలపైన కూడా క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. రేపు 9 గంటలకి శాసనసభ సమావేశం అవుతుంది. సమావేశమైన వెంటనే దీనిపైన చర్చని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన చర్చని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు. రేపు రాత్రి వరకు కూడా పొద్దుపోయేంత వరకు కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకుండా రిపోర్టులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రజలకి సవివరంగా వివరించాలి. ప్రాజెక్టు విషయంలో ఏ విధమైనటువంటి మిస్టేక్స్ జరిగాయి, గత ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ కావచ్చు, ఆ గత ప్రభుత్వంలోని పెద్దలు ఏ విధమైనటువంటి మిస్టేక్స్ చేశారు, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏ అంశాలని తప్పుబట్టింది, అవన్నింటినీ కూడా సమగ్రంగా అసెంబ్లీ వేదికగా ప్రజలకి వివరించాలి సవివరంగా అనేటువంటి చర్చను ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నారు. సో ఆ మేరకు అందరూ కూడా ఈ దానిపైన ప్రిపేర్ అయి రావాలి. ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి గోల చేసినా దాన్ని ధీటుగా తిప్పికొట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. దాంతో పాటుగా మరొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇంతకుముందు మన మిత్రుడు సిద్ధు చెప్పినట్లుగా గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ కోదండరాము అజరుద్దీన్ పేర్లను నామినేట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు సమావేశంలో కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.